హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో ఒక గుడ్ న్యూస్ అవుతుంది. అదేంటిది అంటే లాస్ట్ టైం మేము వచ్చేసి గ్యాస్ కనెక్షన్ కోసం చాలా తిరిగినాం. ఎక్కడ కూడా గ్యాస్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు. తర్వాత నేను సబ్స్క్రైబర్స్ని అడిగితే దుబ్బాక నుంచి మహేష్ అన్న అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అన్ననైతే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యిండు. అన్న అక్కడనే పనిచేసినట్ట చాలా రోజులు. కొత్త గ్యాస్ కనెక్షన్ ఏవైతున్నాయో అవి ఇస్తుర్రు, వెళ్ళండి ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి అన్న మాట్లాడినట్ట. నన్ను కూడా వెళ్ళమని అయితే చెప్పిండు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అన్నీ కూడా తీసుకున్నా. మీరు ఇక్కడ వచ్చి ఇవన్నీ తీసుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫీస్కి అయితే వెళ్తున్నా. చూద్దాం మరి కనెక్షన్ ఇస్తారా అయ్యారా, ఏమంటారు, మళ్ళీ స్టార్ట్ అయినాయంటారా స్టార్ట్ కాలేదంటారా అని చెప్పేసి. సో ఇప్పుడు గ్యాస్ ఆఫీస్కి అయితే వెళ్తున్నా. వెళ్ళి గ్యాస్ కనెక్షన్ అయితే బుక్ చేద్దాం. ఇప్పుడు ఒక్క సిలిండర్, 2 సిలిండర్లు, 2 కదా, దాంతోనే పోయి వస్తుందా చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి గ్యాస్ ఆఫీస్కి అయితే వెళ్తున్నా. వెళ్ళి బుక్ చేసి వద్దాం. గ్యాస్ ఆఫీస్ దగ్గరికి అయితే వేసిన ఆవిడ అలవాడు రావచ్చు వెళ్ళి పెట్టుకుంటుండు, గ్యాస్ వస్తలేదు అది అని చెప్పేసి. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే నేను ఓంగానే జస్ట్ అడిగి పోయినా అంతే, క్లోజ్ చేసుకొని లంచ్కి అయితే వెళ్ళారు. లంచ్ తర్వాత రమ్మన్నారు, 2-2:30 వరకు రా అన్నారు. సో 2:30 వరకు అయితే పోదాం. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ఇస్తాం గ్యాస్ కనెక్షన్ అయితే అని అన్నారు. సో 2:30 తర్వాత అయితే పోదాము. ఇప్పుడు వచ్చేసి ఒక 2-3 వీడియోలు తీసేది ఉన్నది. ఏది సెట్ అవుతుంది, ఏం కాదో, దానికి ఏమేం కావాలో అనేది చూసుకున్నాం. తర్వాత అయితే పోదాం. కొన్ని సామాన్లు అయితే అవసరం ఉండేది, అత్మదీప్కి వచ్చినాము. ఇవి వేసుకున్న తర్వాత ఒక తాడు కావాలి, లోకల్కి వెళ్ళాం. కమాన్ దగ్గర వస్తే ఫస్ట్ అత్మదీప్లో సామాన్లు తీసుకున్నట్టు పోతాం. తీసుకో, ఖరాబ్ అయితే కావచ్చు. ఒక వీడియోలో నేను మామ్స్ మ్యాజిక్ కనుక మ్యాజిక్ మూమెంట్స్ అన్నా. ఆ వీడియో కింద 1000 కామెంట్లు పెట్టారు. మ్యాజిక్ మూమెంట్స్ అన్నాడు, మ్యాజిక్ మూమెంట్స్ అన్నాడు. ఏది తీసుకుంటున్నా? క్రాక్ జాక్ వద్దా? నేను ఎక్కువ తినేది వాళ్ళకి తెలుసో తెలియదు ప్యాన్ బిస్కెట్లని ఉంటాయి. నేను దొరికితే అని చూస్తున్నా. షాపింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. కుక్క బిస్కెట్ వేసుకున్నాం. 10 కేక మస్తు పోవాలి పాపం. మనకు సూది పిచ్చుకొచ్చేది ఉండే, పక్క పోవాలి. ఓకే, మంచిగా ఉంది డిజైన్ మీద పెట్టుకోసారి. షాపింగ్కి పోయి రాగా చికెన్ అయితే తీసుకొచ్చినాము. లక్ష్య వచ్చేసి చికెన్ వండుతుందట. ఇద్దరికి ట్రావెల్ చేసి వచ్చేసరికి కొద్దిగా శాతం ఆడుకుంటున్నది పానం అంతా. హెల్ప్ చేయ అంటే హెల్ప్ చేస్తారు. ఏం హెల్ప్ చేయాలి? ఈమె చికెన్ ఎట్లా వండుతుందో ఏం కదా ప్రొసీజర్ వీడియోలో పెడతా, ఒకసారి కరెక్టా కాదనేది కామెంట్ చేయాలి. టేస్ట్ వెరైటీగా అవుతుంది. కారం ఇట్లా వేరే ఉండడు, కడుపులో మంట మండు అంతా. నా ఫాల్ట్ అయింది. ముందుగాక మేము బయట ఉన్న కారం వాడినాం, అట్లా అయింది. ఇప్పుడేమో పట్టించిన కారం వేస్తాం. వీడియో తీసుకుంటా మేము ఆ డిస్కషన్లో మేము ఉన్నాము. పాలు వచ్చేసి ఫసకానే. డన్. నువ్వు చేస్తే ఎందుకు టేస్టీగా అవుతుంది, మేము చేస్తే ఎందుకు కావాలనేది ఇప్పుడు వీడియోలో చూస్తాం. అంటే నీ వండే ప్రొసీజర్కు మేము వండే ప్రొసీజర్కు తేడా అయిందనేది తెలుస్తుంది. ఇప్పుడు గివే వేస్తాం మేము కూడా, గివే వేస్తాం మేము. మీరు ఇంకా చాలా వేస్తారు, గివే వేస్తారు అంతే. ఇది సాజీరా, లవంగం, ఇది చెక్క, ఇది బిర్యానీ ఆకు, ఇలాచి. ఇవి మేము జీలకర్ర వేస్తాం. జీలకర్ర రాదు, సాజీరా దీనికి దొరుకుతుంది. బిర్యానీ స్పైసెస్ అనేది ఇది వేసుకున్నాం. అంత గిరానికే భయపడి పచ్చిమిరపకాయలకు పెట్టినా. ఇప్పుడు మూత అవుతుంది, మూత మేము వేసేవాటి ముందు పిల్ల బచ్చా మరి అంతే అంతే తేడా దాంట్లో ఏముంది. కొన్ని నీళ్ళు పోతాం. ఆనియన్సా? మేము ఉల్లిగడ్డలు వేస్తాం. ఉల్లిగడ్డ అట్లే మరి ఆనియన్స్ వేస్తాం. టేస్ట్ కాదంటే ఆగమవుతుంది. కావాలని చేస్తున్నాను అర్థమవుతుంది.
చికెన్ అయ్యాక కింద చదివినన్నా మాకు తెలియక మేము తిన్నాం అందుకని టేస్టీగా అన్నట్టు కా లే అది టైం పడుతుంది బో స్వీట్ వద్దమ్మా ఎండాకాలం మస్తు స్వీట్లు తిన్నాం సబ్స్క్రైబర్స్ ఇచ్చినాయి అన్నీ ఇది మంచిగా లేదు ఆయన ఎత్తున్నా కొద్దిగా అదే వాడతాం టేస్ట్ మంచిగా చికెన్లో పసుపు ఎక్కువనే ఉండదు కొద్దిగా ఇంకా కౌసు స్మెల్ ఎక్కువ రాదు ఇంకా కలర్ కోసం ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీరు పసుపు తక్కువ వేసారు అనుకో దాంట్లో వాటర్ వేస్తారు కదా కారం వేసినాక అప్పుడు ముక్కు ఉంటుంది కదా తెల్లగా కనిపిస్తుంది మీరు ఇప్పుడు అట్లా వండుకుంటారు మీరు మేము వండితే మెయిన్ మిస్టేక్ ఏమవుతుంది అంటే ముక్కకు కారప్పొడి వినబట్టే అది పట్టేదాకా ఉంచాలి ఇప్పుడు పసుపులో కొద్దిసేపు ఉడుకుతుంది కదా చికెన్ దీంతో మళ్ళీ కారం వేసినాక కూడా కొద్దిసేపు ఉడకనియాలి డైరెక్ట్ వాటర్ పోయొద్దు తర్వాత నీళ్ళు వస్తాం కదా తర్వాత పోయాలా నీళ్ళు అయితే బాగా వేడి నీళ్ళు గరం పెట్టిపోయాను నువ్వు ఎట్లా పోతావు ఎట్లా వచ్చినా సరే నార్మల్ నీళ్ళు వచ్చినా సరే వేడి నీళ్ళు గరం పెట్టుకొచ్చినా సరే టమాటాలు అయినా టమాటా వేస్తే చిక్కగా ఉంటుంది కొద్దిగా గ్రేవీ నీ గురించే వస్తున్నారట బ్లాగ్స్ అన్ని ఎవరు వేస్తారు కామెంట్ చేస్తారు నిజం నా గురించా లేకపోతే బ్లాగ్ చూడరు అట్లా ఏమో చాలా మంది మొన్న కామెంట్లు చేస్తారు బ్లాగ్ ఛానల్కి ఎక్కడ చూసి వస్తున్నాయి అంటే అక్షయ్ వదిన వచ్చింది కదా అందు గురించే చూస్తున్నాం అదే అనుకుంటా నిజాలు బొమ్మ వచ్చింది ఏం బొమ్మ వచ్చింది కోతి వచ్చింది జీవాడు వచ్చింది టమాటా కొద్దిగా మగ్గినాక చికెన్ వేసుకోవాలి ఎసై వాటర్ ఉన్నాయి కింద ఎంతమందికి లివర్ ఇష్టం ఏమైంది ఎంతమందికి లివర్ ఇష్టమో కామెంట్ చికెన్ లివర్ చేయండి అంటే ఇష్టం కదా అదే కామెంట్ చేయండి మీకు ఎంతమందికి ఇష్టమో కొంతమంది ఏమంటారంటే చికెన్ లివర్ తినొద్దు అంటారు ఎందుకంటే కోడికి ఏ రోగం వచ్చినా కానీ ఫస్ట్ ఎఫెక్ట్ లివర్కే అవుతుందట ఈ విషయం వాళ్ళు చెప్తారంటే పౌల్ట్రీ ఫామ్లో పనిచేసే వాళ్ళు చెప్తారు లైక్ బాబాయ్ గారు కావచ్చు ఇంకా మన దాంట్లో ఎవరైతే పనిచేసారో వాళ్ళు చెప్తారు జింగడిగిన కొంతమంది ఏమంటారంటే లివర్ అనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది లివరే తినాలి అని చెప్పేసి కొంతమంది అంటారు సో మీకు తెలిసింది కామెంట్ చేయాలి చికెన్ లివర్ తినొచ్చా తినొద్దా చికెనే తినొద్దా అంటారు కొంతమంది ఓకే ఎంతసేపు ఇచ్చి పెట్టాలి దీన్ని ఇప్పుడు నేను ఒక 5-10 minutes సగం ఉడకాలి దీంట్లోనే ఇక ఓకే ఇచ్చి పెట్టే వద్దా నేను వీడియో అప్లోడ్ చేసాను తను స్టూడియో కాడికి వేసే వరకు మొత్తం కంప్లీట్ చేసాను మస్తు వాసన రోడ్డు మీద దాకొస్తుంది సూపర్ ఉంది అన్నం మొత్తం రెడీ అయింది టేస్ట్ అయితే వేస్తున్నా అన్నం కూర అయ్యా ఉత్త ముక్క తిన్నా టేస్ట్ మంచిగానే ఉంది అన్నంలో కూడా సూపర్ అయింది తిను నాకేనా సూపర్ ఓకే గైస్ మన మెయిన్ ఛానల్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో కావాల్సిన thumbnail అయితే క్రియేట్ చేసి అప్లోడ్ అయితే చేస్తా వీడియో అప్లోడ్ పెట్టిన అయిపోయింది ఆల్రెడీ thumbnail క్రియేట్ చేసి పొద్దుగాలకి షెడ్యూల్ పెడితే అయిపోతుంది తిన్న తర్వాతనైతే ఆ పని చేస్తాయి సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో సో ఈరోజు అయితే మన మెయిన్ ఛానల్కి మంచిగా వీడియో అయితే ప్లాన్ చేసినాం ఒకటి పెద్ద వీడియో అయితే నడుస్తుంది వెనక గ్రౌండ్లో మన స్టూడియోలో సో అయితే ముందు వస్తాయి కొన్ని రోజుల తర్వాత ఒక వారం పడుతుంది కావచ్చు సో ఇది ఈరోజు బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో రేపే కొత్త బ్లాగ్లో వెళ్తాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్